ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువైంది వైష్ణోదేవి. ఉత్తరాది వారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనపడదు. వైష్ణోదేవి చరిత్ర తెలుసుకుందాం. పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్యశక్తిని ఆవిర్భవింపజేయాలనుకున్నారు. వారి సంకల్ప మాత్రం చేత అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాకర సాగర్ అనే ఆయనకు పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయబడింది. వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులు ఆమె జ్ఞానతృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖ అయి చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుస్తుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని ఇల్లు వదిలి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుడిని శ్రీ మహావిష్ణువుగా గుర్తించి అతన్ని ఆయనలో లీనం చేసుకోమని కోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం కాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకు వస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణావధానంతరం అయోధ్యకు తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయన్ను గుర్తించలేకపోయింది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు. బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓర్దార్చి ఆమె తనలో ఐక్యం అవ్వడానికి తగిన సమయం ఇంకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకొని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి పేద బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు. శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకొని తన తపస్సు కొనసాగించింది. అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆమె ఆశీస్సుల కోసం రాసాగారు. కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుని పంపాడు. భైరవనాథుడు వైష్ణవిని చాటుగా గమనించాడు. తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి ఉండడం, ఆవిడకు రక్షగా ఒక భయంకర సింహం ఉండడం గమనించాడు. భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనను వివాహం చేసుకోమని ఆమెను విసిగించసాగాడు. వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలనే అందరినీ ఆహ్వానిస్తూ గోరఖ్నాథ్ని భైరవనాథ్తో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి ఎంత మందలించినా వినలేదు. వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించడం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించడానికి. భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్ర గృహ దగ్గరకు వెళ్తుంది వైష్ణోదేవి. అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలను ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది. అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవి దేవిని క్షమించమని ప్రార్థిస్తాడు. మాత దయతలిచి తన భక్తులందరూ తన దర్శనం తర్వాత భైరవుని దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వివరిస్తుంది. అనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవడానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవడానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చడానికి త్రికూట పర్వతం పైన గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది. వైష్ణోదేవిలో
గుహాలయంలో మనకి కనిపించే 3 రాతి రూపాలు ఆ మాత తలలే. వాటిని మహాకాళి, మహా వైష్ణోదేవి, మహాసరస్వతి అని పండితులు చెబుతూ ఉంటారు. శ్రీ మాత్రే నమః.